కానీ రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టింది కేసీఆర్. అది ఎందుకు పెట్టిరు ఏంటనేది ఒక అంశం పక్కన పెడితే, రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టిన కేసీఆర్ను వాళ్ళ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి మళ్ళీ కక్ష సాధింపు చేయడా? రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకోండు. ఇప్పుడు వారు కూర్చోవాల్సిన కుర్చీలో కూర్చోర్రు, కక్ష సాధింపులు ఇవన్నీ ఏం లేవు. కానీ వాళ్ళు తప్పు చేస్తే సరైన వారు చేసిన తప్పుకి లీగల్ గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో ఫేస్ చేస్తారు. కానీ మీరు ఒక ప్రజలకు ఒక ప్రామిస్ చేసి వచ్చారు, కేసీఆర్ కుటుంబం మింగినటువంటి పైసలు బయటకు తీస్తాం, వాళ్ళ అవినీతి కేసులు బయటకు తీస్తామని. చేస్తామని పక్కా చేస్తాం, 100% చేస్తాం. కేసీఆర్ వాళ్ళు ఏమేమి అవినీతి చేసినా తీసేటువంటి 100% బయట పెడతాం. కాళేశ్వరం తోటి మొదలు పెడతారు కానీ 100% బయటకు వస్తుంది. వాళ్ళ కుటుంబంలో ఎవరు అవినీతి చేసినా బయటకు వస్తుంది, లోపల పోతారు. అవినీతి చేస్తే పక్క పోతారు. రుజువైతే పోవాల్సిందే, కాంగ్రెస్ శిక్ష అనుభవించాల్సిందే. చేస్తుంది, 100% చేస్తాం. సో కక్ష సాధింపు కాకుండా నిజానిజాలతోటి. ఇప్పుడు నిజాలు కూడా చేయొద్దు, తప్పు చేసాను కూడా విడిచిపెట్టమని మనం మీరు చెప్తే చెప్పరు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్తే వద్దంటారు, ప్రజలు విడిచిపెట్టమంటారు. మేము వదిలిపెట్టమంటలే, కానీ మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ ఒకటైపోయి మళ్ళీ కలిసిపోయి ప్రజలకి అంటే చాలా స్పష్టంగా ఉన్నాం మేము క్లారిటీ తోటి. వాళ్ళు ఒకటి బీజేపీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు, అది చేయకుండా చూడరు ఫస్ట్ మీ. కానీ కేసీఆర్ ఏమో ఇతనేమో ఈ కేటీఆర్ నేను ఒక మాట చెప్పిండు, ఏబీపీ నుంచి వచ్చిండు, వాళ్ళ అంతా ప్రాబ్లం ఉంటది సతీష్ అని. ఇప్పుడు నాకు దగ్గర ఎవరన్నా నువ్వు నాకు దగ్గర అని బ్లేమ్ చేస్తే నేను ఇంకోళ్ళకి అంట కడతా, నాకు సతీష్ నాకంటే ఆయనకి దగ్గర అని. ఓకే, ఇప్పుడు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటి, వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పి కాదు అని చెప్పి జనాలకు చెప్పాలంటే మాకు దగ్గర కానీ మాకంటే ఎక్కువ వాళ్ళకి దగ్గర చూపించే ప్రయత్నంలో భాగంగా ఇదంతా నడుస్తుంది. కేటీఆర్ ఆయన ఆరోపించిండు క్లియర్ గా, ఓడిపోయిన వాళ్ళు బాధతోటి ఏదో ఇంకా ఎమోషన్స్ లా ఆవేశంతో ఏమో మాట్లాడతారు. మేము ప్రతిపక్షం బాధ్యతగా ఉంటామని చెప్తున్నారు. పాల్గాలు మాట్లాడితే మనం పట్టించుకుంటామా? వాళ్ళ స్థాయి అక్కడే అయిపోయిందా? అంత స్పష్టంగా చెప్పినాక వాళ్ళ పదే పాప అని మా రామాయణం ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు? సో మాతో పాటు కలిసి తిరిగిన ఒక వెంకట్ ఎమ్మెల్సీ అవ్వడం, ప్లస్ మీరు తగ్గిన వాడుకుంటారేమో కాంగ్రెస్ పార్టీ, మేము వెంకట్కి ఇష్టం చూసిన వారికి మిగిలిన అందరూ కట్ చేస్తారేమో కార్యకర్తలకి. ఆ కార్యకర్తలందరూ కూడా ప్రతినిధిగా ఉంటా, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా. 100% నేను కూడా ఒక విజన్ తోటి ముందుకు పోతున్నా. 100% ఒక గోల్, ఒక లక్ష్యాన్ని నేను కూడా పెట్టుకున్నా. తప్పనిసరిగా ఆ లక్ష్య సాధనకై ఒక కార్యకర్త లెక్క, తెలంగాణ బిడ్డ లెక్క, ప్రతి కుటుంబంలో ఉన్న తెలంగాణ ప్రజల కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుల లెక్క బల్మూరి వెంకట్ పనిచేస్తారు. అంటే మీ ఇద్దరిని, మహేష్ కుమార్ గౌడ్ ను వెంకట్ ఇద్దరిని చూపించేసి వాళ్ళకి ఇచ్చినాం కదా మిగిలిన వాళ్ళకి ఇవ్వాల్సినట్టు. ఇప్పుడు ఒకటి ఉంటది, నాకు తిండి పెట్టరు అని చెప్పి ఇంట్లో ఒకరికి తిండి పెట్టారు, మన అందరికి ఫంక్షన్ పిలుస్తే అందరికి తిండి పెడతారు కదా. పార్టీలో కష్టపడ్డారు అందరు కూడా ఏదో ఇవ్వాలి కదా. అందరికీ సముచిత స్థానం, సముచిత గౌరవం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రతినిధులుగా మేము కొట్లాడతాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వెంకట్. ఇది వెంకట్ తోటి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతినిధిగా, కాంగ్రెస్ కార్యకర్తల కష్టాన్ని ముఖ్యమంత్రి దాకా తీసుకుపోయేటువంటి వ్యక్తిగా ఉంటానటువంటి విషయం చెప్తున్నారు.